కీర్తన సంఖ్య 78. ఈ కీర్తనలో చాలా వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనలో 72 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనలో 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 8 వచనాలు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లు వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలియచేయవలనని వారికి ఆజ్ఞాపించెను. ఈ కీర్తన రాసింది ఆసాపు. ఈ మొదటి 8 వచనాలకి మొదటి భాగానికి పెట్టిన పేరేంటంటే, తమ పితరులు యెహోవాను స్తుతించేలా ఆయన మహాశక్తిని మరియు వారి మధ్య ఆయన చేసిన అద్భుత కార్యములను వారికి తెలియచేయటం తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏమేం చెప్పాలట? 4వ వచనం, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా పిల్లలకు చెప్పాలట. ఏ లెవెల్లో చెప్పాలి? 5వ వచనంలో రాయబడింది, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించాలి. అంటే ఒక తరము నుండి మరొక తరానికి వివరించారు. ఆ తరం వారు వారి తర్వాత వచ్చే పిల్లలకు తరం వారికి కూడా వివరించాలి. ఏం జరగాలి? 5, 6, 7 వచనాలు అంటాడు, దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండాలి. డబుల్ నెగిటివ్ సెన్స్లో ఏం చెప్తున్నా అంటే, యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనేలా వివరించాలట. అది పేరెంట్స్కి దేవుడిచ్చినటువంటి బాధ్యత. తర్వాత భాగం 9 నుండి 72 వచనాలు. ఈ భాగం అంతా కూడా మనం ఏం చూస్తామంటే, ఇశ్రాయేలుల చరిత్రను చూస్తాం. ఈ ఇశ్రాయేలుల చరిత్రలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూస్తామంటే, ఐగుప్తు నుండి దావీదు వరకు చూస్తాం. ఇందులో ప్రాముఖ్యంగా కీర్తనకారుడు ఏం వివరించాడంటే, తల్లిదండ్రులు దేవుని యొక్క ఆజ్ఞను గనక అతిక్రమిస్తే, అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏవైతే వివరించమని వాక్యంలో చెప్పబడిందో అది గనక వివరించకపోతే ఏం జరుగుతుందో వివరించాడు. ఎందుకు అలా వివరించాడంటే, చరిత్ర మళ్ళా రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కీర్తనకారుడు వివరించాడు. చాలా వచనాలు ఉన్నాయి కనుక నేనేం చేస్తున్నానంటే, అక్కడక్కడ ఈ కాన్సిక్వెన్సెస్, ఈ పర్యవసానాలు ఎలా ఉన్నాయో కీర్తనకారుడు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అవి మాత్రం నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. 9వ వచనం ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాడు. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. ఎప్పుడది? బహుశా అది జడ్జెస్ టైంలో అయినా ఉండొచ్చు, లేకుంటే ఆ తర్వాత టైంలో అయినా ఉండొచ్చు, మనకు వివరణ తెలియదు. 10వ వచనం, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించనొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. 17వ వచనం, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలోనే దేవుని శోధించిరి. ఆ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి.
ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువరై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునిరి. 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. 32వ వచనం. ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్యకార్యమును బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. 34. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బ్రతిమాలుకొనిరి. 36. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినములైనను వారు స్మరణకు తెచ్చుకునలేదు. 43. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయరు క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకునలేదు. 56. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరించకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసిరి. 59వ వచనం. దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద అనుగ్రహించెను. 67వ వచనం. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. కీర్తనకారుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. ఒక తరం తర్వాత ఒక తరము, ఒక తరం తర్వాత ఒక తరం ఎలా ఫెయిల్ అయిపోయారో చాలా వివరంగా కీర్తనకారుడు వివరిస్తున్నాడు. చివరికి దావీదు దగ్గరకు వచ్చి అక్కడ ఆగాడు. ఎందుకంటే కీర్తనకారుడు ఆ సమయం వాడు. కానీ మనం గనక ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే దావీదు కూడా ఫెయిల్ అయ్యాడు. తన పిల్లల్ని సరిగా పెంచుకునే విషయంలో చాలా తప్పిపోయాడు. అయితే దేవుడు తన సేవకుడైన అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, దావీదు ద్వారా తన నిబంధనను నెరవేర్చుకోవడానికి, మెస్సియాని తీసుకుని రావడానికి ఒక గోత్రాన్ని అలా ఉంచాడు. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం ఎంత గంభీరమైందో మనకు అర్థమవుతుంది. చరిత్ర నేర్పే పాఠాలు మనం నేర్చుకోవాలి. చరిత్రలో మన పితరులు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళారో మనం కూడా చూసి, మన తర్వాత మన పిల్లలు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మన పిల్లలకి సవ్యంగా వివరించడానికి మనం పూనుకోవాలి. అయితే ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మనం చెప్పిన మాట వినరు, అయితే మనం చేసింది వాళ్ళు పాటిస్తారు. కనుక మనం చేసిందే చెప్పాలి, చెప్పిందే చెయ్యాలి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్.